హయాంలో అవినీతి జరిగిందా జరగలేదా అది చెప్పండి. అవినీతికి ఆస్కారం ఎక్కడుంది? మరి ఇప్పుడు 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 జరుగుతున్న అవినీతికి కూడా ఆస్కారం లేదని వాళ్ళు కూడా అంటారు. అప్పుడు ఏంది? ఆధారాలతో చెప్తున్నాం కదా. ఏం ఆధారాలు? సివిల్ సప్లైస్ కుంభకోణం. సివిల్ సప్లైస్ పేరు మీద ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లకు ఇవ్వాల్సిన ధాన్యాన్ని సిండికేట్ చేసి కొనుగోలు చేపించేసి వాళ్ళకు వేసిన ధర బస్తాకి 200 రూపాయలు తక్కువగా చేసి మిల్లోళ్ళు కొంటా అన్న ధరకు కూడా తక్కువ ఇచ్చి ఇవాళ వరకు ఆ టెండర్ని కంప్లీట్ చేయకుండా కాలయాపన చేయడంలో దాని ఉద్దేశం ఏంది? ఎంతమందికి ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి? ఇది నిండు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న బీజేపీ మహేష్ రెడ్డి మాకు సంబంధించి మా సివిల్ సప్లైస్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేసు ఫైల్ చేసిన కోర్టులో దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత కూడా ఈరోజు ఏం మాట్లాడట్లే కదా. రెండోది, సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఎవరికి తాకట్టు పెట్టారు? ఐసిఐసిఐ బ్యాంకు కదా. తీసుకొచ్చిన పైసలు ఎటుపోయినాయి? ఎవరి ఖజానాలకు పోయినాయి? ఎవరి జేబుల్లోకి పోయినాయి? ఎవరికి ఉపయోగపడటానికి? ఈ 2 సంవత్సరాల కాలంలో మేము ఏదైతే పెంచి పోషించేసి ఇచ్చినామో ఆదాయం కానీ వనరులు కానీ వాటన్నిటిని కనీసం కాపాడుకునే పరిస్థితిలో లేరు కదా. ఇవాళ రెవెన్యూ బడ్జెట్ ఏంటి? ప్రతి నెల పడిపోతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి చూస్తే 10,000 15,000 లోటు బడ్జెట్ అవపడుతూ ఉంది. స్థిరాస్తి వ్యాపారాలు ఇటుపోయినాయి. హైదరాబాద్ అంటే స్థిరాస్తి వ్యాపారాలకు మరొక పేరు. వేరు వేరు రాష్ట్రాలు కాదు, వేరు వేరు దేశస్తులు వచ్చేసి ఇక్కడ వ్యాపారాలు చేసుకున్నారు. దాని మీద ఆధారపడ్డ వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. రిలేటెడ్ బిజినెస్, మేస్త్రి దగ్గర నుంచి కూలోడి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అన్ని దానికి సంబంధించిన మార్బుల్ కానీ ఇతర రిలేటెడ్ వాళ్ళందరూ కూడా వేలాది లక్షలాది మంది జీవనోపాధి కలిగేట వాళ్ళందరూ వేరే రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు కొందామంటే కూడా హైదరాబాద్లో భయపడే పరిస్థితి వచ్చింది కదా. ఈ పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కార్లో వచ్చింది కదా. అభివృద్ధి చేసినాం కదా మేము. అపవాదులు వేయటానికి ఏదైనా మాట్లాడచ్చు. నిరాధారణమైన ఆరోపణలతో బురద చల్లితే ఏదైనా నడుస్తుంది అని చెప్పేసి అనుకుంటే నిరాధారణమైన ఆరోపణలతో మరి ఈ 2 సంవత్సరాలు అయింది, అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు ఏ ఒక్క అవినీతినన్నా కుంభకోణాలన్నా బయటకు తీయాలి కదా. అవును, మరి ఎందుకు తీయట్లే? నిజంగా మేము చేసి ఉంటే ఆధారాలు ఉంటాయి కదా. అవును, మీరు మాట్లాడేదాన్ని రాజకీయ ప్రయోజనం కోసం బురద చల్లటానికి మాట్లాడుతున్నారు తప్ప ఏది కూడా నిరాధారమైన ఆరోపణలతోనే మీరు కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు, డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అంటే కేసీఆర్ గారి పేరు ఎందుకు? కేసీఆర్ గారిని కాదనుకునే మీకు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు. కేసీఆర్ని మర్చిపోయే విధంగా మీరు పనిచేయండి. కానీ కేసీఆర్ని చరిత్రలు లేకుండా చేస్తా, ఆయన జ్ఞాపకాలు గుర్తులు లేకుండా చేస్తా, నువ్వేం చేస్తావు? ఏం చేయగలుగుతావు? ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు అనే విషయాన్ని ఈ ప్రజలు మర్చిపోతారా? ఈ జనరేషన్ మర్చిపోతారా? రేపటి జనరేషన్ గుర్తుండదా? దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీని మర్చిపోయినామా? ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఎవరు అని అంటే చరిత్రలో రాసి ఉంటుంది కేసీఆర్ అని. ఎప్పుడు వచ్చింది అంటే 2014. దానికి పోరాటం ఎవరు చేసినట్టే కేసీఆర్. దానికి త్యాగం ఎవరు అంటే త్యాగం చేసిన మామూలుగా ఎంతోమంది యువకులు. దీనికి ఎవరు ముందుండి పోరాటం చేసిందంటే కేసీఆర్. కాబట్టి ఏది చరిత్రని మనం మరిపేద్దాము తుడిపేద్దామని అంటే అది సాధ్యపడే విషయం కాదు. రేవంత్ రెడ్డి కలలు కంటుండు. ఆయనకున్న కాల వ్యవధి అంతా 5 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అయిపోయింది. మిగిలిన 3 సంవత్సరాలలో 1 సంవత్సరం అంతా ఎలక్షన్లకే అవుతారు. 2 సంవత్సరాలు ఇప్పటి వరకు చేసింది ఏంది? రేపు నువ్వు చేయబోయేది ఏంది? ఎంతసేపు ప్రతిపక్షాలని టార్గెట్ చేసుకొని తిట్టడం, ఢిల్లీకి నెలకోసారి పోవటం, ఆడ ప్రదక్షిణలు చేయటం, మెప్పు పొందటం, వీడికి వచ్చి సీట్ని కాపాడుకునే ప్రయత్నాలల్లో రాజకీయ ఆరోపణలు తప్ప అభివృద్ధి చేసింది ఏంది? జరగలేదంటారా సాంస్కృతిక అభివృద్ధి? ఇవాళ దాదాపుగా 2.5 లక్షల కోట్ల అప్పు మన రాష్ట్రానికి పట్టుకొచ్చిండు. దేనికి ఉపయోగించారు? ఒక్కటన్నా దేనికన్నా ఉపయోగపడే పని? ఇలా మీ కోదాడలో కూడా ఉచితంగా మహిళలు ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నారు. ఏడికి పోవాలన్నా పోతురు, ఏడికి రావాలన్నా వస్తారు. అవునా కాదా? ఇది ఒప్పుకోండి. దీన్ని ఎవరు పోతారు? నేనేమంటున్నా, కూలినాలు చేసుకునే వాళ్ళకి రోజు బస్సు ఎక్కే పని ఉంటుందా? అవసరం పడ్డప్పుడు అయితే పోతారు కదా. వాట్ ఐ మీన్ టు సే, మీరు పెట్టిన బస్సులెన్ని, ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎంతమంది? ఆ ప్రయాణికులు ఎవరు? రోజువారీగా ఇళ్లలో ఉండే మహిళల, కూలినాలు చేసుకునేటోళ్ళ, ఉద్యోగస్తులకు ఉపయోగపడుతుంది. అది పాస్ లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఉద్యోగస్తులు వాళ్ళ రెగ్యులర్ స్టేషన్స్కి పోవడానికి రావడానికి ఉపయోగపడుతుందేమో తప్ప సామాన్యులు, సామాన్య మహిళలు బస్ ఎక్కే అవసరమే ఉండదు. ఇప్పుడు కూరగాయలు అమ్ముకునేటోళ్ళు లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసేటోళ్ళు ఆ బస్సులలో వచ్చే పరిస్థితి ఉందా? తట్టలెత్తుకొని అవి పెట్టుకొని లగేజ్ పెట్టుకొని రానిచ్చే పరిస్థితి లేదు. కూరగాయల వాళ్ళు అంటున్నారు కదా, మీ బస్సే ఎక్క మాకేం అవసరం పడుతుంది, ఈ లగేజ్ తీసుకొని రావాలని అంటే మేము వేరే దగ్గరికి పోయి కూరగాయలు అవి తీసుకొని రావాలంటే ఆటోలో ఏదో పెట్టుకొని రావాల్సి వస్తుంది. ఆర్టీసీ బస్సులో మమ్మల్ని ఎక్కనియరు, ఎక్కితే టికెట్ కొడతారని చెప్పి చెప్తున్నాం.
కాబట్టి ఇది ఏదో నామమాత్రంగా ఒకటి చేసి మహిళలకు బస్సులు అంటే బస్సులు రెగ్యులర్గా ఎంత సేవ్ అవుతుంది, దానివల్ల వచ్చేదేంది? రైట్. తిరిగి మళ్ళా అంటే 10 ఏళ్ళు కూడా మేమే అధికారంలో ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఉంటారా ఉండరా మీరు చెప్పండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అదే మాట అంటారు. కేసీఆర్ గారు కూడా 3వ సారే వచ్చేది అని చెప్పేసి మేము కూడా అన్నాం. కానీ ప్రజలు ఏం తీర్పు ఇచ్చారు? ఒక మార్పు కోరుకున్నారు, రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. వ్యక్తిగా ఆయన మళ్ళా నేను ఈ సీట్లనే కూర్చోవాలి, మాకు అధికారం కావాలని చెప్పి అనుకోవటం వేరు, ప్రజలు ఎవరిని ఆశీర్వదించాలి అది నిర్ణయించేది వేరు. అంటే ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది. మన తలరాతలన్నీ ప్రజలే రాసేది. రాజకీయ నాయకుడు తలరాతలు రాసేది పైన పుట్టేటప్పుడు భగవంతుడు రాసి రాజకీయాలలో పోతాడు అని. కానీ మళ్ళీ రాజకీయాలలో ఉండాలా లేదా, అధికారంలో ఉండాలా లేదా అనేది నిర్ణయించేది, మన తలరాతలు రాసేది ప్రజలే. ప్రజలు, కోదాడ ప్రజలు. మరి మీ తలరాత ఏమని రాశారు చెప్పండి. భవిష్యత్తు ఏమవుతుంది ఎవరి చేతిలో ఉంది భయ్? ఇప్పుడు నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి రాజకీయాలలో ఉన్నా, అనుకోకుండా హైదరాబాద్ రాజకీయాలు వదిలిపెట్టి అప్పుడున్న పరిస్థితులలో డీలిమిటేషన్ 2009లో అవుతుంది, నియోజకవర్గాలు పెరుగుతున్నాయి అని చెప్పేసి అప్పుడున్న కాంగ్రెస్ అధిష్టానం చెప్తే అవకాశం ఇస్తామని అంటే నేను పోయి నా స్వస్థలం అని చెప్పేసి జన్మస్థలం అని చెప్పేసి కోదాడలో పనిచేసుకున్నా. సరే 1-2 సార్లు నా పోరాటం జరిగింది, అవకాశం వచ్చింది, ఎమ్మెల్యే అయినా చట్టసభలలో ఉండాలనుకున్నా, అధ్యక్ష అనాలనుకున్నా. ఆయన ఈరోజు మామూలుగా నన్ను మాజీని చేసిరు. అయినా నేను మామూలుగా ఇన్ని రోజులు 30-40 సంవత్సరాలు రాజకీయాలలో ఉండి విద్యార్థి దశ నుంచి ఉండి ఇలా ఓడిపోయినంత మాత్రం ఇంట్లో కూర్చోలేను కదా. తప్పకుండా నన్ను నమ్ముకున్న నా ప్రజల కోసం నా ప్రాణం ఉన్నంత వరకు పనిచేయాలనుకున్నా, ఆ పోరాటంలో ముందుకు సాగుతున్నా. రేపు వాళ్ళు దీవిస్తే అయితే, లేకపోతే ఊకుంటా. ఏముంది?